హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మీ ఛానల్. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఇవాళ వీడియోలో మనము పోయినసారి ప్రీవియస్ వీడియోస్లో మనము ఎంఎస్ ఎక్సెల్ మొబైల్ యాప్లో హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇవాళ వీడియోలో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనము నేర్చుకుందాం. ఓకే వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్ ఉంది కదా. హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది, ట్యాబ్ వస్తుంది. ఇన్సర్ట్ క్లిక్ చేసాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే టేబుల్ అంటే చూడండి, ఇక్కడ రిజల్ట్ అని ఒక డాటా అనేది క్రియేట్ చేశాము. వీటికి మనము ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే చూడండి, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద క్లిక్ చేద్దాం. టేబుల్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఒక టేబుల్ అనేది వాటన్నిటికీ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని ఉంది. అంటే మనకి ఇంకా ఏమైనా కాలమ్స్ కావాలి అంటే చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ బిలో అని కొట్టేద్దాం. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయితే పోతుంది. సేమ్ టేబుల్ ఇప్పుడు మనము ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేశాము అంటే చూడండి, 11 నుంచి 5 ర్యాబ్స్ అనేది సెలెక్ట్ చేశాము. ఇక్కడ వచ్చేసి చూడండి, హెచ్ వరకు సెలెక్ట్ చేశాము. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినటువంటి ర్యాబ్స్ ఎన్నైతే ఉన్నాయో సేమ్ అదే టేబుల్ మళ్ళీ కింద మనకు క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్సర్ట్ రైట్ ఉంది కదా, ఇన్సర్ట్ రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రైట్ సైడ్లో మనకు ఈ విధంగా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా టేబుల్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా టేబుల్ అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే, నేను మొత్తం బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఓకే, అండూ చేస్తున్నాను. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి డాటా ఫ్రమ్ పిక్చర్ అంటే చూడండి, ఈ డాటా ఫ్రమ్ పిక్చర్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, డాటా ఫ్రమ్ పిక్చర్ మీద క్లిక్ చేసాను. మీకు కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు కెమెరా అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మన దగ్గర ఒక ఏదైనా మ్యాటర్ ఉన్నట్లయితే, ఒక బుక్లో కానీ ఎక్కడ ఒక పేపర్లో కానీ మ్యాటర్ ఉన్నట్లయితే దాన్ని స్కాన్ అనేది చేయొచ్చు. ఓకే, చూడండి, నేను స్కాన్ అనేది చేస్తాను. ఓకే, ఈ విధంగా స్కాన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు మ్యాటర్ కావాలి, ఓకే నాకు ఇక్కడ వరకు కావాలి, నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనేది మనం క్లిక్ చేద్దాం. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, కంటిన్యూ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్గా మొత్తం మనకు ఈ పేపర్లో ఉండేటువంటి డాటా రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓపెన్ ఎనీవే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఆ యొక్క మనం ఫోటోలో ఉండేటువంటి మ్యాటర్ మొత్తం ఇక్కడ రావటం జరిగింది. ఓకే, ఈ విధంగా ఆ ఫోటోలో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం ఈ విధంగా మనము ఈ యొక్క డాటా ఫ్రమ్ పిక్చర్ ద్వారా ఒక పేపర్లో కానీ ఒక బుక్లో కానీ ఉన్నటువంటి మ్యాటర్ని మనం ఈ విధంగా ఫోటో స్కానింగ్ చేసి ఈ విధంగా మ్యాటర్ డైరెక్ట్గా మనము ఈ యొక్క ఎక్సెల్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. లేదంటే చూడండి, డాటా ఫ్రమ్ పిక్చర్ ఉంది కదా, ఓపర్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే చూడండి. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మనకు ఒక ఫోటో సింబల్ కనిపిస్తుంది. చూడండి, నేను ఈ గ్యాలరీని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను 3 డాట్ మీద క్లిక్ చేసి ఆల్బమ్లోకి వెళ్తున్నాను. ఆల్బమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీశాను ఈ ఫోటోలో. ఓకే, ఈ ఫోటోలో మనకు కొంత మ్యాటర్ ఉంది. ఇది మనకు డైరెక్ట్ మనం టైప్ చేయకుండా ఎంఎస్ ఎక్సెల్లోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి, ఓకే, మనకి ఎక్కడెక్క వరకు కావాలో అక్కడ వరకు దీన్ని ఈ విధంగా తీసుకొని, ఓకే, ఈ విధంగా తీసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక చూడండి ఇక్కడ ఉండేటువంటి మ్యాటర్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ వచ్చేసింది సిఎన్జి ఆల్సో. ఓకే, ఈ విధంగా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ సిఎన్జి ఆల్సో ఉంది కదా. ఓకే, ఈ విధంగా ఈ యొక్క సెల్లులో వచ్చేసింది, ఈ యొక్క సెల్లులో వచ్చింది. ఇప్పుడు మనము మొత్తం మ్యాటర్ మనకు కనిపిస్తుంది. కావాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క కాలమ్స్ యొక్క విడ్త్ అనేది మనం పెంచుకోవాలంటే హోమ్ ట్యాబ్లో నేను చెప్పేటప్పుడు మీకు చెప్పాను, హోమ్ ట్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా. ఈ విధంగా మనము పెంచుకున్నట్లయితే ఆ యొక్క మ్యాటర్ మొత్తం మనకు ఈ విధంగా రావటం జరుగుతుంది. ఓకే, మొత్తం మ్యాటర్ ఈ విధంగా రావటం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు డాటా ఫ్రమ్ పిక్చర్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓకే, మీకు ఓకే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిక్చర్ అంటే చూడండి. ఓకే, ఇక చూడండి మనకు ఈ పిక్చర్లో ఈ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఓసారి దాన్ని మనం క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేయగానే ఫొటోసు కెమెరా అనేది మనం డైరెక్ట్ ఏదైనా మనము ఒక పిక్చర్ డైరెక్ట్ కెమెరా ద్వారా షూట్ చేయాలనుకుంటే లేదా తీసుకోవాలనుకుంటే కెమెరా ఉపయోగించవచ్చు. లేదా ఆల్రెడీ మన గ్యాలరీలో ఉన్న ఫోటోని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫొటోస్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఫొటోస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ కావడం జరిగింది. ఓకే, ఆల్బంలోకి వెళ్ళిపోయి నేను ఏదైనా ఒక పిక్చర్, ఓకే ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి ఈ పిక్చర్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనము దీన్ని క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఏ విధంగానైనా మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం క్రాప్ చేసుకోగలుగుతాం. ఇక్కడ డన్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆ పిక్చరు ఎక్కడైతే మనం సెల్ సెలెక్ట్ చేసి ఉన్నామో అక్కడ ఇది మనకి ఇన్సర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి. ఓకే, నేను జూమ్ అనేది తగ్గిస్తాను. చూడండి ఈ విధంగా ఇన్సర్ట్ కావడం అనేది జరిగింది. ఓకే, దీని సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు మరియు తగ్గించుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా మనకు ఈ సైడ్లకు సెంటర్లో మనకు ఒక డాట్ మాదిరి వచ్చింది. దాన్ని మనం ఈ విధంగా తగ్గించుకోవచ్చు. తర్వాత రొటేట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా సైజ్ ఎంత కావాలంటే అది తగ్గించుకొని దీనికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఇది ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు ఈ యొక్క పిక్చర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూడండి, అంతేకాదు తర్వాత స్టైల్ చూడండి. ఇక్కడ చాలా రకాల ఆ ఫోటోకి స్టైల్స్ అనేవి వస్తున్నాయి. చూడండి చాలా రకాల స్టైల్స్, ఫ్రేమ్స్, ఈ విధంగా కూడా మనము స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక న్యూ షాడో. చూడండి ఫోటోకు చూడండి ఫోటో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం షాడోలోకి వెళ్ళిపోదాం. ఇన్సర్ట్. ఓకే, పిక్చర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి స్టైల్ వచ్చేసింది. పిక్చర్ ఎఫెక్ట్ వచ్చింది కదా, పిక్చర్ ఎఫెక్ట్లోకి వెళ్ళి షాడో. చూడండి ఈ విధంగా మనము చేంజ్ అయిపోతుంది. పిక్చర్ అనేది షాడోలోకి వెళ్ళి దేనైనా క్లిక్ చేసినట్టయితే మనకు ఫోటో అనేది ఈ విధంగా చేంజ్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయండి. దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. అరేంజు, క్రాప్ పిక్చర్, సైజు, ఆల్ట్ టెక్స్ట్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, రీసెట్. ఈ విధంగా ప్రతి ఆప్షన్ మీరు తర్వాత చూసుకోండి, ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఎంఎస్ ఎక్సెల్లో ఇన్సర్ట్లో పిక్చర్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను అండూ చేస్తున్నాను. ఓకే, కొంచెం జూమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సర్ట్లో షేప్. ఓకే, షేప్ చూడండి. ఇప్పుడు మనం కొంత మ్యాటర్ రాసాము. తర్వాత షేప్ ఉంది కదా, ఈ షేప్ తీసుకొని మనము డ్రా చేయాలంటే షేప్ని చాలా కష్టం. కాబట్టి మనకు ఏ షేప్ కావాలంటే చాలా రకాల షేప్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది ఈ విధంగా క్లిక్ చేయగానే ఈ విధంగా షేప్స్ వస్తుంది. దీన్ని కూడా సేమ్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి
దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కలర్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత షేప్ స్టైల్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అవుట్లైన్ చూడండి, మీరు ఇక్కడ అవుట్లైన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి కలర్స్ వస్తాయి. ఏదైనా కలర్ మీద క్లిక్ చేసి చూడండి అవుట్లైన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. దీంట్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకదాని తర్వాత ఒకటి తర్వాత నిదానంగా మీరు చెక్ చేసుకోండి, అర్థమైపోతుంది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా దీన్ని క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే ఈ షేప్స్ని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాలంటే మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైప్ చేసుకొని ఫాంట్ స్టైల్ అనేది ఈ విధంగా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క షేప్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నేను అండూ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ యొక్క ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్. ఓకే, చూడండి మనకు పర్టికులర్గా ఒక సపరేట్ ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చి మనం ఏదైనా టైప్ చేస్తాం. టైప్ చేసి చూడండి దీన్ని ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మూవ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ దీంట్లో కూడా స్టైల్స్ ఉంటాయి. మీరు తర్వాత ఒకదాని తర్వాత దీంట్లో కూడా మీకు స్టైల్స్ ఉంటాయి, అవి కూడా మీరు నిదానంగా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్లో రికమెండెడ్ అవసరం లేదు. చార్ట్ గురించి నేను తర్వాత వీడియోస్లో సపరేట్ చేస్తాను, అది చాలా వీడియో లెంత్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీటి గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లింకు. ఓకే, ఈడ మనము ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాం. ఓకే, అండూ చేస్తాను. ఓకే, ఈడ మనం ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ అనేది టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక లింక్ అనేది మనము ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే చూడండి ఒక వ్యూవర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లింక్ ఉంది, దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆ సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి ఈ విధంగా అనేది ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా ఈ లింక్ అనేది మనకు చూడండి కాపీ చేసుకోవాలి. మీ ఇష్టం, ఈ లింక్ కాదు, మీకు ఇష్టం వచ్చినటువంటి లింకు మనం ఏ లింక్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటే దాన్ని కాపీ చేసి ఇక్కడ డిలీట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చివర్లో ఓకే, ఇన్సర్ట్లో చివర్లో లింక్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే పైన ఇన్సర్ట్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అక్కడ పైన డిలీట్ ఉంటుంది, కింద దాంట్లో అలా ప్రెస్ చేసి పట్టుకుంటే లింక్ వస్తుంది. ఆ విధంగా కాపీ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేసినట్టయితే చూడండి ఓకే, పేస్ట్ ఇన్సర్ట్ పైన ఆ విధంగా క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా లింక్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే మనకు ఓపెన్ లింక్ అని చూపిస్తుంది. ఆ విధంగా మనము లింక్ ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఏ లింక్ అయినా కానీ మనకు దానికి సంబంధించి ఆ విధంగా ఇన్సర్ట్